నిరీక్షణ ఇంగ్లీష్లో ఏంటంటారు? హోప్ అంటారు. భవిష్యత్తుగా నిరీక్షణ సంఘము సహవాసం, హోప్ అండ్ ఫ్యూచర్ ఫెలోషిప్ లేకపోతే హోప్ అండ్ ఫ్యూచర్ చర్చ్ అని వస్తుంది. సహవాసం గురించి ఇంతకుముందు మనం ఏంటో తెలుసుకున్నాం. సహవాసం దేవుడితో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి. మళ్ళా సబ్జెక్ట్కి వెళ్ళామనుకో ఇది చాలా టైం పడుతుంది. కేవలం నిరీక్షణ మీద చెప్పాలని దేవుడు నాకు నేను ఉదయకాలంలో రాత్రికాలంలో తెలియపరచండి. నిరీక్షణ చాలా మనకి అవసరమై ఉన్నాం. దేవుని నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకై ఉండాలని చెప్పి మన కీర్తన 78 కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. 78 కీర్తన 5వ చూద్దాం. ఏదమ్మా? రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండే కాలం. దేవుని నిరీక్షణ గలవారు దేవుని క్రియలను మరొక ఉండాలంట. అంటే నిరీక్షణ అండ్ హోప్ అని సంఘం పేరు బాగానే ఉంది. హోప్ చాలా నిరీక్షణ ఉంది, కానీ నిరీక్షణలో మీకు ఏం లేదు. ఏదైతే మారు మనసు రక్షణ పొందుతున్నారో రక్షణ పొందుకుంటేనే నిరీక్షణకి వెళ్తాం. రక్షణ నిరీక్షణకి సంబంధం కలిగి ఉన్నాం. కనుక మనం ఏం చేస్తామంటే పొందుకుని మేలు మర్చిపోయి భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. మనం గమనించండి, జీవితంలో అలసట నిరాశ ఎదురైనప్పుడు మనకు నిరీక్షణ ఎంతో అవసరమై ఉన్నాం. అర్థమైందమ్మా? అంతేగా భవిష్యత్తు పట్ల భయం పోవాలంటే ఏం చేయాలి? మనం గతంలో దేవుడు మనం చేసిన మేలులను గుర్తుంచుకోవడమే ఏకైక మార్గం. మనం దేవుని క్రియలను మర్చిపోతే బలహీన పడతామండి. అంతేకాదు వాటి జ్ఞాపకము చేసుకుంటేనే విశ్వాసంలో స్థిరంగా నిలబడతాము అని ఈ వాక్యంలో తాలూకా అర్థం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు. అమ్మా, మన్నాను మోషే దేవుని ప్రార్థించి మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థించిన మన్నాను కురిపించిన పాట ఉంటుంది. ఆ తర్వాత ఏం చేశాడమ్మా? మన్నా నుంచి నిందించాడు. ఇంకా సముద్రాన్ని సముద్రం పాయలు చేశాడు. ఇలా అద్భుతాలు చూసుకుంటాం చాలా ఉన్నాయి. ఇవన్నీ అద్భుతాలు చూసి కూడా మన్నాను భుజించి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక టైంలోని చదువులు గొడుగు ఎక్కువైపోతే మాంసం ఇస్తే ఆ మాంసం ఎలాంటి మాంసం అంటే ఆ తిని ముక్కులోని దాటినట్టు మాంసం వచ్చేస్తుందంట. అలా పెట్టండి అసహ్యం చేస్తుంది. మాంసం తినకూడదు. అర్థమైందండి? అంత భ్రష్టత్వం పెట్టిపోయారు ఆ దినాల్లో. అందుకని 40 రోజులకి 40 సంవత్సరాలు ఆ ప్రయాణం చేయవలసి వచ్చింది. మోషే అంత బాధపడ్డారు వారి గురించి. అర్థమైందండి? ఈగలో కూడా ఏం తిందాం ఏం తాగుతాం ఉన్న దాంతో మనం తృప్తి పొందాలి. అర్థమైందండి? తృప్తి పొందాలి. మరి కూలీని అది చేసుకుని బతుకుతున్నారు. అది మాసం వల్ల బతుకుతున్నారు. చాలా పెరిగిపోయింది. చికెన్ గ్యాస్ ధరలు పెరిగిపోయింది కదా. గ్యాస్ బ్లాక్లో అమ్ముతుంది. చికెన్ ధరలు పెరిగిపోయి మరి ఫంక్షన్ పెట్టుకోవాలంటే డబుల్ అయిపోతుంది. 10,000, 20,000, 30,000, 40,000 అవుతుంది. అయినా మన క్రైస్తవులు ఏంటంటే చికెన్ కంపల్సరీ లేవాలి. చికెన్ లేక మనకి వెళ్ళదు. అందుకే అన్యులు అంటారు అదే మనం క్రైస్తవులు ఫంక్షన్కి వెళ్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏమన్నా ఎప్పుడు మాసం ఉంటే కనుక ఆశపడతాం. అయితే మనం ఏం చేస్తామంటే టైం సరిగ్గా ఒక 2 గంటలు 3 గంటలు మధ్యాహ్నం చేసేసి క్లాస్ ఆపుకుంటూ వెళ్తాము. వాళ్ళు సైనికులేక మధ్యలో కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సమయం చాలా మనం పాటించాలి. క్రైస్తవుల్లో సమయం లేదా? చర్చికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఏముంది ఆరాధన తర్వాత ఇది ఉంటుంది, మన కీర్తనలు ఉంటాయి. కీర్తన తర్వాత ఉంటుంది. ఈరోజు పాటలు ముందుకుంటే పాటలు జరుగుతాయి. పాటలు పాడిన పాటలు టైంకి వస్తారు. నేను పాడలే, నేనెందుకే ఆ యూత్లో పాడుకుంటాను. తర్వాత ఆరాధన చేయ దేవుడు ఆరాధనకు వస్తాడు.
ఆరాధన అయిపోతే మధ్య నుంచి వెళ్ళిపోతాం. తర్వాత చూసినట్లయితే వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్పాడు కదా, ఎంత తెలివైన వాళ్ళ నీ వాక్యము నా పాదముల దీపమును నా త్రోవలో వెలుగే ఉందని చెప్పాడు కదా. మన వెలుగు రావాలంటే వాక్యం తప్పి వెళ్ళాలి. మరి మిగతా సమయం ఎవరికి ఇస్తామన్నా? ఎవరు వచ్చి ఆలకిస్తారు? ఎవరు అంటారు? మాస్టర్ గారు ఎవరు చెప్తారు? ప్లేసెస్ గమనించారు. సంఘానికి సమయం నేను ఇప్పుడు లేట్ అవుతుంటాను, చాలా ఇంకా దూరం అయిపోయాను. ఇంకా దూరం అయిపోతే అక్కడికి కనీసం అరగంట పైన పడుతుంది. అయితే మరి నాకు నా వయసు పెట్టి రాత్రి 1 గంట నిద్ర పడుతుంది. 1 గంట నిద్ర పెట్టడం తర్వాత మిగిలిన ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ మీకు యూత్ బలవంతులు, యవనస్తులు బలవంతుల చేతిలో ఎలాంటి వారు? బాణం లాంటివి. బలవంతు చేతిలో బాణం లాంటివి. బాణంలా ఉండాలి. బాణం కూడా సూట్ పడితే తగ్గుతుంది. కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టైంకి రండి. పొలాలు వచ్చాయి అది వస్తే కారణం. ఇంట్లో ముగ్గురు నలుగురుంటే ఒకరు అప్పు చెప్పేసి మిగతాలు రావచ్చు. ముగ్గురు బిడ్డట్టుకోవచ్చు, ముగ్గురు పొలం పెట్టుకొని పొలాకి సొంత అవసరం లేదు. అదేనమ్మా, ఇంట్లో ముగ్గురు ఉంటారు. తల్లి పిల్లల్ని పనిచేయడం తల్లి అన్నీ చేసుకుంటారు. ఇంకా తల్లి రావచ్చు, నీళ్ళు పెట్టేసి వస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం నీళ్ళు ప్రాబ్లం ఉంటుంది. కానీ స్లమ్ ఏరియాలోని మనకు తప్పు లేదు. నిరీక్షణ అంటే కేవలం దేవుడి మీద ఆనుకోలేదే నిరీక్షణ. దేని మీద ఆనుకోవాలి? దేవుడి మీద ఆనుకోవాలి. లోక సంబంధమైన ఆస్తిపాస్తులు లేదంటే మనుషుల సహాయము తాత్కాలికమే. ఎవరైనా మనుషులు చేసి తాత్కాలికం చేస్తారు. 5,000 10,000 వచ్చి అంటే అప్పు ఇవ్వచ్చు, తాత్కాలికమే. జీవితకాలం వాళ్ళ మీద పలుకుని ఆధారం ఉంది కదా. వాళ్ళే అప్పిస్తున్నారు, వాళ్ళే జీవితకాలం అని ఎవరు కదా. ఒకసారి 2 సార్లు ఇస్తాం, మన టైం కాకపోతే ఎవడు మానేస్తారు. అందామంటే అందాం, అది తెలియదు కదా. నువ్వు ఇచ్చావు, కరెక్ట్ టైంకి ఇస్తే నువ్వు ఎప్పుడైనా కూడా అదే లేకపోతే ఎక్కడ ఒప్పు చేసినా ఇస్తాను. అవునా కదా? చెప్పండి. కానీ మనం ఏంటి దాంట్లో కరెక్ట్గా ఉంటాం మనం. కానీ దేవుడి మీద వచ్చే నిరీక్షణ అన్నడు మనల్ని సిగ్గుపరచుదట. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇంకా రోమి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఎందుకమ్మా ఈ నిరీక్షణ మనల్ని పరచదు. కానీ 5వ వచనం నుంచి స్టార్టింగ్ చూస్తే, కాబట్టి విశ్వాసం మూలం మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అంటూ తర్వాత అక్కడ మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. అంతేగా తర్వాత మాట ఉంటుంది, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షణను కలిగేదని ఎరిగి శ్రమ ఎందుకు అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం చెప్పండి. నిరీక్షణ సిగ్గుపరచదు. ఓపుతో ఉన్నాం. దేవుడు మారు మనసు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. నా పిల్లల్ని నాకు మంచి ఆరోగ్యంగా ఉంచాడు. మేము 2వ రాకలోని దేవుడితో పరలోకంలో ఉంటాం. మేము నిరీక్షణ. నా పిల్లలు మంచి జరుగుతాయి, మంచి పెళ్ళిళ్ళు జరుగుతాయి, మంచి ఉద్యోగాలు వెళ్తాం, మంచి చదువులు చదువుతాం. మేము ఉద్యోగాలు 5 సార్లు అప్లై చేసాం. మా అమ్మాయి నీట్ 3 సార్లు అయింది, 3 సార్లు తప్పింది. నీట్గా వెళ్ళి నీళ్ళు తప్పింది. ఒకసారి 4వ సార్లు కావచ్చు కదా. మా అమ్మాయి చూశాను టీవీలో. 3 సార్లు కూడా ఇదైపోతే ఇంకా విరక్తి కలిగి ఆవిడ ఇంకా అందులో ఎందుకు పల్లెటూరు ఒకటి. అందులో పల్లెటూరు అంటే ఆడపిల్ల ఎక్కువ చదివిన చూడదు. పెళ్లి చేసి పంపించానా? ఎవరి దగ్గర పంపించాను? పెళ్లి చేసి ఎవరి దగ్గర పంపించాను? డాష్ దగ్గర పంపించాను. డాష్ అంటే ఎవరు? భర్త దగ్గర. కొంత మాత్రం మరి ఇంకోటి మాట్లాడుతున్నాను. కానీ డబ్బులు తోపబడిన జీవితమా? మహిళా దినోత్సవాలు ఎందుకు వచ్చాయమ్మా? జనరేషన్ మారిపోయింది అంటాను. ఒకరితో సమానం ఉద్యోగం చేస్తున్నారు, ఊర్లు వెళ్తాడు, రాష్ట్రాలు వెళ్తాడు. దేశానికి అధిపతి ముర్ము గారు, రాష్ట్రపతి అదేనమ్మా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేశారు ఎక్కువ సంవత్సరాలు. సరోజినీ నాయుడు గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, రుద్రమదేవి గారు, ఇంకా చాలా ఉన్నాయి. నక్సలైట్లు కూడా బయటకు వచ్చి మినిస్టర్లు అయి ఉన్నారా లేదా? ఆ పేర్ల మీద చెప్పకూడదు. ఎందుకంటే స్త్రీలు
వాళ్ళుగా మీ భావన మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీకు నిరీక్షణ ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. భర్త లేకుండా పిల్లలు చూసుకొని నేను పెంచుకొని పెద్దవాళ్ళు చేసి వాళ్ళకి వివాహం చేస్తాను అనుకున్న స్త్రీలు ఎంతమంది లేరు? అర్థమైందా? ఏనుగంట తండ్రి ఉండే కంట ఏగలు పుట్టంతా తల్లి ఉండాలి. ఏనుగంట తండ్రి ఉంది కదా, ఏగులు పుట్టంతా పుట్ట చెందకు ఉండాలి. ఎందుకు ఆ మాట అంటారంటే, అదే మగోడు ఉండి ఆడ మనిషి ప్రభులో నిత్యించ చనిపోతే ఆ మగోడు ఏం చేస్తాడు? ఇక్కడ ఆ పిల్లలు సరి చూడడం 6 నెలల సంవత్సరం మహా మంచోడు అయితే 2 సంవత్సరాలు, ఇంకా మహా మంచోడికి 3 సంవత్సరాలు. ఆ తర్వాత చట్టప్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. లేకపోతే అక్కడ సంపాదన. ఒక స్త్రీ అన్ని కట్టుబడి స్త్రీ బాగుంది ఎలా చెప్తారు, ఉందిలే ఎలా పెంచేస్తుంది, ఏం చేస్తుంది అని ఫుట్బాల్ మాట్లాడుతున్నామ్మా, తప్పదు. కానీ నీ నిరీక్షణ నీ పిల్లల్ని నీకు కాపాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. చిన్న పిల్లల్ని అంత పెద్ద చేసి డిగ్రీలు చదివించి ఉద్యోగాలు చేసి తీసుకొచ్చి ఉద్యోగాలు చేసి ఉన్నామంటే కష్టమాలు ఉండిపోదు. ఉదయం నువ్వు సుఖపడతావు, నువ్వు నీ పిల్లలు సుఖపడతావు. ఏం చేయాలంటే నిరీక్షణ కలగకుండా దేవుడు చేసి మేలు మనం మరవకూడదు. ఇజ్రాయేలు అరణ్యంలో దేవుడు అద్భుతాలను చూశారు కదా, ఇందాక చెప్పాను. మర్చిపోయినప్పుడల్లా కృక్కుపోయారు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని దాటించిన కష్టాలని చూపిన కృపను ఎల్లప్పుడూ మనం ఏం చేసి గుర్తుంచుకోవాలట. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దీనిని మరొకరిని కీర్తనలో 3 గంటలు ఉన్నాం అన్న మాట ప్రకారంగా దేవుని క్రియలు మనం ఏం చేసుకోవాలి? స్మరించుకోవడం మనకు ఒక ఆయుధంలా పనిచేసి నాడు చేసిన దేవుడు నేడు కూడా చేయగలడు అని ధైర్యం కలిగి ఉండాలంట. అర్థమైందమ్మా? ధైర్యం కలిగి ఉండాలి. నిరీక్షణ కొరింథీ పత్రిక లాస్ట్లో ఉంటుంది, 13 లాస్ట్లో ఉంటుంది. ఏముంటుంది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు నిలిచిన అందులో ప్రేమ గొప్పది, శాశ్వతది. ప్రేమ శాశ్వతం అని అంటాడు. అందులో ఏంటంటే 3 ఇచ్చాడు. విశ్వాసము అదేనా ఇచ్చాడు, విశ్వాసం. కొరింథీ పత్రిక లాస్ట్లో కూడా 13 మొదటి ప్రియమైన దేవుని సంగమం. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడడము, లేదా ఆశ, లేదంటే నమ్మకంతో వేచడం. ఈ గూగుల్ కొట్టని తెలుస్తుంది నిరీక్షణ గురించి. నేను గూగుల్ కొట్టి చెప్తున్నాను. నేను నేర్చుకోవాలి కదా. ఏదన్నా ప్రపంచవ్యాప్తంగా గూగుల్. ఎదురు చూడడం, ఆశ లేదా నమ్మకంతో వేచడం. ఆశ ఎందుకంటే లేదు, అవకాశాలు ఉన్నాయి కనుక ఆశ లేదు. అవకాశాలు నీవు నిరాశ, ఆత్మీయ ఆశలు ఎక్కువ ఉంటాయి. ఎదురు చూడడం, ఆశ లేదా నమ్మకంతో వేచి ఉండడం. నమ్మకంతో ఉండడం మెయిన్. అమ్మా హోప్ ఎక్స్పెక్టేషన్ అంటారు. హోప్ ఎక్స్పెక్టేషన్ అంటే వేచి ఉండడం, ఎదురు చూడడం. ఇది భవిష్యత్తులో ఏదైనా మంచి జరుగుతుందని నమ్మే మానసిక స్థితిని నిత్యమైన ఆశించింది. అంటే మనసులోని మనం ఏం జరగాలంటే ఎదురు చూసేవారు ఉండాలి. అదే మానసిక స్థితి. మెంటలీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా దేవుని కాలం కోసం ఓపికతో ఎదురు చూడడానికి కూడా ఇది తెలుపుతుంది. దేవుడు వస్తాడు 2వ రాకడలో అని ఓపిక కలిగి ఉండడం. దేవుడు అన్యాయస్తుడు కాదు, ముందు ఎరిగిన వారు ఉన్నాడు. దేవుడు చెప్పండి. కనుక ఈ భూపేష్ నగర్లో ఈ సంఘము ఇది నేను దేవుడి కూడా చూపించాను. నేను గొప్పవాను కాదు. ఇదే సంఘంలో నాయన పెద్దది ఈ చాలు కింద మీద కూడా ఉండవలసి వస్తుంది. అంతేకాదు ఫారెన్ కంట్రీస్ దేవుడి సేవకులు సువార్తకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతారు. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి మధుబాబుని అడగచ్చు, ఆశను అడగచ్చు, ఇంకొంతమంది తెలియచ్చు. అంతేకాదు ఆశిష్ ఫారెన్ కంట్రీ వెళ్ళి అక్కడ వాక్మని ప్రకటించబోతున్నాడు, మ్యూజిక్ పాడిపోతున్నాడు. మీకు తెలుసా అది? దేవుడు మనం చూపిస్తాడమ్మా. మానవ మాత్రం దాన్ని బట్టి చెప్తాం అంతే, అంతకంటే ఏమి లేదు. మీరు అలా ఉన్నట్లయితే మీకు దేవుడు చెప్తాడు. మీ విశ్వాసం ఎవరు చేసినా తగ్గుతుందండి. అంటే మీరు ఫలానా పాస్టర్ వస్తేనే తగ్గుతుంది అనుకుంటున్నారు, కానీ పాస్టర్ చేసినా విశ్వాసం చేసినా అది తగ్గుతుంది. అయితే మీలో విశ్వాసం ఉండాలి. ఫలానాడు వస్తే తగ్గుతుంది కాదు.
అంటే దేవుడు మన కార్యం చేశాడు అంటే అప్పుడు కొంతమంది దేవుడు రక్షణలో రావడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఆ టైంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు. అంటే ఆ పని చేసుకొని మధుబాబు చేయగలరు, మరొక పాస్టర్ చేయగలరు, మరొక చేయగలరు. అర్థమైందా? అంటే దేవుడు కొన్నింటిలో కొంత వాడుకుంటాం, తలాంతులు బట్టి వాడుకుంటుంది. ఇప్పుడు మధుబాబు వాక్యం చెప్పాను అనుకోవడం అందరూ ఆలోచించాలనిపిస్తుంది. ఓ పాస్టర్ గారు ఆరాధన చేశాడు, చాలా చక్కగా ఆరాధన. ఓ ప్రవచించారు, ఆయన ప్రవచించగలంటారు. దెయ్యాలు వదిలిపోవటం, దెయ్యాలు మా పాస్టర్ అంటారు. అంతే తేడా, ఇంకేం కాదు. ప్రేమ దేవుడు సంగమా, కొన్ని నిరీక్షణ కలిగి ఉండాలి. మనకి ఏదైతే నిరీక్షణ కలిగి ఈ సంఘాన్ని మనం పొందుతున్నామో, ఈ సంఘం అభివృద్ధి పొందాలి, ఇంకా ఆత్మ రావాలి. అంతే కదమ్మా. విదేశాల నుంచి కూడా బయట నుంచి మాట్లాడేది, ఆశీష్ లాంటి విదేశాలకు వెళ్ళాలి, అది తండ్రి కంటే గొప్పవాడు కావాలి. అంతేకాకుండా దీంతో బ్రాంచ్ కూడా తెరవబోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. బ్రాంచ్ మొదలు తెరవబోతుంది. అది ఎవరు చేయాలి? నేను కారణాలు మీ ప్రార్థనలో ఉంటాను, మీరు కూడా సపోర్ట్ చేయాలి. అది ఓపెన్ చేస్తే మీరు కూడా వెళ్ళాలి. ఉంటాను కేవలం పాస్టర్ వల్ల జరిగింది. అదేంటి తల్లి ఉమ్మగారు ఆలోచించారా, ఈ సంఘం ఇలా వస్తుంది నా జీవితంలో, నా భర్త చూసి తెల్లగా, నా కుటుంబం చూసి తెల్లగా, నేను ఎక్కడ కోయింట్లో ఉన్నాను అని అనుకుని ఏ రోజు అనుకున్నారా? నిరీక్షణ కలిగి ఉన్నది. ఎప్పటికైనా నా కొడుకు సేవకుడికి ఎదుగుతాడు, నేను నా కొడుకుతో ఉంటాను, నా కోరలతో ఉంటాను. అది నిరీక్షణ. అంతే, అంతకుమించి దేవుడు చేశాడు కార్యాలు. అర్థం మీ జీవితాలు కార్యాలు చేయాలన్నా. పెళ్లి టైం మీద అయిపోలేదు కొంతమంది బెంగ, కొంచెం చచ్చిపోతే అయిపోతుంది, నా పెళ్లికి అవ్వలేదు, స్కూల్లో కావాలంటే అమ్మ చూసుకొని చేసుకుని పోయింది. కట్టలేమ్మ చేసుకున్నాడు, నా మేనమ్మ కొడుకున్నాడు, మా మేనమ్మ కూతురుంది, చేసుకోండి. దానికి ఏంటంటే మీరు ఏదైతే విశ్వాసం రక్షణ పొందుకున్నారో దాన్ని విడిచిపెట్టండి. అర్థమైందండి. దేవుడు జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడికి కార్యం చేస్తాను. వయసు మీకు ఇచ్చిపోలేదు, డాక్టర్ చదువుతున్నారు, MBA చేస్తున్నారు, 25-30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పిచ్చి చేరిన 30 సంవత్సరాలు దాటిపోతుంది. మ్యారేజ్ అయిపోతున్నాను. నాకు శరీరానికి మనం దేవుడికి శరీరం పంపించారు. మీ దేహమే దేవుని ఆలయం ఏంటండి. మన శరీరం దేవుని ఆలయం ఏంటండి. దీన్ని పాడు చేస్తే అయిపోతుంది. కనుక మన శరీరం మనం కాచుకోవాలి, శరీరాన్ని కాచుకోవాలి. కొన్ని చోట్ల తెలియకుండా తప్పులు జరుగుతుంది, అది సరిదిద్దుకోవాలి. తప్పు చేయని మానవుడు ఎవరన్నా చెప్పండి, మనమే చేస్తాం తప్పు. ఇంకోసారి మేము తప్పులు చేయవచ్చు, పొరపాటు మేము తిట్టం చేయడానికి, దాన్ని ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. మన సాక్ష్యమే మన సువార్త. నువ్వు ఎప్పుడు సరిగ్గా ఉన్నావో నిన్ను జనాలు అందరూ చూస్తారు. అందరూ చూస్తాడు ఏంటంటే నిజమైన భక్తురాలు, నిజమైన భక్తురాలు. నన్ను ఎంతోమంది పని చేశారు, ఎంతోమంది చేశారు. ఒక తాగుపోతూ తిరిగిపోతూ వీడు మామలేడు అని చెప్పేసి నేను మిలిటరీ డిపార్ట్మెంట్ పనిచేసి వచ్చాను. కాకపోతే షేకింగ్ వచ్చింది. అలాంటి ఒక మార్పును, ప్రభా నువ్వు నాకు మేలు చేస్తావు కనుక మేలు చేయి, చనిపోయిన బ్రతికించావు. ఈరోజు నేను తాగను, ఈరోజు సిగరెట్ కాదు డిసైడ్ చేసుకుని ఈ రోజు వరకు ముట్టుకోలేదు. ఎవరైనా నాకు సిగరెట్ కాల్చినా వామిటింగ్ వచ్చాను, సిగరెట్ కాల్చినా తాగినా కూడా నేను తట్టుకోలేను. ఏ రేంజ్ మారిపోయింది చూడండి. అర్థమైనా? ఎవరు తాగిపోతుందని చెప్పండి. నీ నీళ్ళు కలుపుకుంటూ తాగేసాను, రబ్బర్ పిల్లలు కాకపోవడం. మాకు మిలిటరీ డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో 1978 మీ ప్రాంతంలో 15 రూపాయలు 12 రూపాయలు వచ్చింది. ఎంతో ఆలోచించాను. అర్థమైనా? నేను తాగిన మందే అక్కడ కాదు, మంది తాగాను. అనుమానం అయ్యే తాగాను. కాబట్టి నేను జిమ్ కలుపుకొని కూడా తాగాను. అర్థమైనా? సారాల్లో రసనాలు కలుపుకొని తాగాను. కలర్లో ఉంటుంది. ఏం తాగని ఏం చేస్తున్నారు? ఓ పెళ్లి తాగుతాను, ఊరంతా చేస్తే ఇంట్లో భార్య పిల్లలు ఈదులో పెడుతున్నారు. ఇదే మీరు చేయడం మానేయండి, మందు మానేది చూడండి. నేను తాగకపోతున్నాను. నేను అప్పుడప్పుడు చిన్న వేసుకుంటాను. క్రిస్మస్కి ఒక ఇది టేస్ట్కి ఒకటి ఇంకో పెగ్గు, ఆ పెగ్గు మళ్ళీ పెగ్గులు పెరిగిపోతాను. ఈరోజు చచ్చిపోతాను. ఎత్తుతో ప్రభా ఈరోజు నేను మందు మానేస్తాను, సిగరెట్ మానేస్తాను,
డిసైడ్ చేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఈరోజు మేము బూత్ మాటలు మానేస్తున్నాం. కొంటీలు అని ఏంటంటారు, తంటాలు మరి అంటారు. ఉందా సాంస్కృతిక అని చెప్పాను. టీ చూపించారా? అదేమో డౌట్ పట్టు చూపించమంటా. తంటాలు మరి తంటాలు పని చేయకూడదు. మనం అందులో ఐక్యత మధ్య ఉండాలి. ఓ సౌదీలు ఎందుకు వచ్చిందో రాలేదని ఇటుకది అమ్మ ఆదివారం చర్చకి రాలేదంటే నువ్వు అడగాలి, తీసుకురావాలి. పాస్టర్ గారు పని మీ పని కాదా? వెనకబడిపోయింది, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పాటలు వెనకబడిపోయింది, ప్రార్థన వెనకబడి పని నేను ముందుకు వచ్చాను. అదా పని. ఈ సాటి సహోదరులను కలుపుకొని వెళ్ళాలి. అదేంటమ్మా, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు నిరీక్షణ కలిగి ఉండబట్టి స్తంభం దేవుడు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. రాబోయే నిరీక్షణ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతుంది. గ్లోరీ టు జీసస్. ఒక విషయం చెప్పమంటారా? ఎంతమంది నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతుందా? పిల్లలు యూత్ మంచి ఉద్యోగాలు చేసి మంచి ప్రయోజకులు అవుతారు. సమయం పేరు తీసుకురండి. ఓపెన్ ఫ్యూచర్ ఫెలోషిప్ చర్చ్. భవిష్యత్తుకే నిరీక్షణ కలగాలని ఉండాలి. నిరీక్షణ ఉందా? నా ఇద్దరు భార్య చెప్పి గుర్తు చనిపోయింది, నేను చచ్చిపోతా. ఇక డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నేను చనిపోయింది, దేవుడు నాకు ఇచ్చాడు ఆయుష్ ఉంచుకొని వాళ్ళకి జరిగిందని తెలుసుకొని భవిష్యత్తులో చాలా నేను జాగ్రత్తగా ఉంటాను. భవిష్యత్తులో చాలా జాగ్రత్త ఉండి దేవుడికి దగ్గరలో ఉంటాను. అర్థమైందా? దేవుడి దగ్గరలో ఉండి ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండి ప్రభు బిడ్డలా ఉన్నాడు, మాటలు మంచిగా చెప్తాడు, ఈ జీవితం కూడా బాగున్నాను అనుకోవాలి. మమ్మల్ని 10 మంది సాక్షి చెప్పాలన్నా. అర్థమైందా? హాస్టల్ కూడా వ్యతిరేకించడం ఉన్నారు, విశ్వాసం వ్యతిరేకించడం, కానీ సాక్షి ఉండాలి. ఒక సంఘం పెరిగితే రాజ్యం అలా ఉంది. కొద్ది మాటలు దేవుడి గురించి నిరీక్షణ ఏం కలగాలంటే మనం హోప్ ఏంటది? నిరీక్షణ ఉండాలి. దేని మీద నిరీక్షణ ఉండాలి అంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక తప్పక దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడనే నిరీక్షణ మనకి ఎప్పుడు కూడా ఉండాలి. మనందరికీ బాగా తెలుసు, పరిచయమే. అబ్రహాము దేవుడు నమ్మను, అదే అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. ఏం లేదు, దేవునితో సింపుల్. దేవుడు పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సంఘాల్లో మనం నమ్మకంగా సాగిపోవాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పిలుపుకు ఫస్ట్ లోబడాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని పిలుపుకు ఫస్ట్ ఏం చేయాలంటే మనం లోబడాలి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. పిలిచినప్పుడు దేవుని పిలుపుకు మొదట మన జీవితాన్ని ఏం చేయాలంటే అంకితం చేయాలి. రెండవది ఏంటంటే దేవుడు పిలిచిన తరువాత దేవుని జీవితాన్ని మనం మొదట మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాక రెండవదిగా పరిశుద్ధంగా నడవాలి. ఏం చేయాలి? పరిశుద్ధంగా నడవాలి. 3 ఏం చేయాలో తెలుసా? దేవుని మాట నమ్మాలి. దేవుని మాట ఏం చేయాలి? నమ్మాలి. నువ్వు నమ్మిన వెంటనే జరుగుతాయి కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మాట పట్టుకొని మనం ముందుకు సాగిపోవాలంటే నమ్మాలి. దేవుని మాటను మనం ఏం చేయాలంటే నమ్మాలి. అలా నమ్మిన వారు బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నారు, మనందరికీ తెలుసు. యేసేపు దేవుని మాటను నమ్మాడు. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని చిన్నప్పుడు దేవుడు యేసేపుకి దేవుడు ఇచ్చాడు, దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, కళ్ళ ఇచ్చాడు. వెళ్ళి అన్నల గారితో చెప్పాడు, అన్నలో ఇదిగో నా పనులు వేసి నిల్చుంది, మీ అందరి పనులు వచ్చి ఏం చేయాలంటే నా చుట్టూ ఉన్నాయంటే వాళ్ళ అన్నలు అన్నారట, రే అయితే నువ్వేనా ఆ పనవే, మేము అందరం వెళ్ళి నీకు సాగిలు పడతావా అన్నారు. నమ్మలేదు. వాళ్ళు అసూయ పెంచుకున్నారు. తమ్ముడు మాట నమ్మకుండా వాళ్ళు ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసేపు మాత్రం దేవుని మాట నమ్మాడు. అప్పుడే వెంటనే జరిగిపోయింది. యేసేపు జీవితంలో చాలా టైం పట్టింది. దానికి దేవుడు చూపించదానికి, దేవుడు ఏదైతే చూపించాడో దానికి విరుద్ధంగానే తన జీవితంలో జరిగింది. దేవుడు చెప్పినట్టు ఫస్ట్ జరిగిపోలేదు, విరుద్ధంగానే జరిగింది.
అయినా దేవుని మాట అతను నమ్మి ఏం చేశాడంటే కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని వచ్చినా వాటన్నిటిని ఏసేపు ఏం చేశాడు? వాటన్నిటిలో తట్టుకున్నాడు, తాలుకున్నాడు. బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అన్నిటినీ ఆయన ఏం చేశాడంటే అతను తట్టుకొని ముందుకెళ్ళాడు. అలా వెళ్ళడం వల్ల ఏం జరిగింది ఏసేపుకి అంటే దేవుడు అతనిని ఫరో తర్వాత ఫరోగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. చివరకు ఆ అన్నలకే అతడు ఏమైపోయాడంటే ఒక నిరీక్షణ అయిపోయాడు. తన వారి బ్రతుకులనే తిరిగి తీర్చిదిద్దేవాడు అయిపోయాడు. ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడంటే గోతులో కొట్టి పడేసిన ఏసేపుని దేవుడు తిరిగి అదే అన్నలకు ఆశ్రయంగా ఉండేలాగా దేవుడు చేశాడు. చాలాసార్లు మనల్ని ఎవరైతే ఏదైతే నిందిస్తారో, నేను దూషిస్తారో, నేను లేనిపోని మాట్లాడతారో దేవుడు రేపు పొద్దున్న నేను ఏం చేస్తానంటే వారికి నువ్వు ఆశ్రయంగా నిలిచేలాగా దేవుడు చేస్తాడు. నువ్వేం చేయాలి? అప్పుడు దేవుని మాట నువ్వేం చేయాలా? నమ్మాలా. దేవుని మాట ఏం చేయాలి? నా బ్రతికింతే, వాళ్ళు ఎలా అన్నారు, నన్ను ఎలా అన్నారు, నేను ఎంతే, నేను దేనికి పనికిరాను అనుకోకు. నువ్వేం చేయాలంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడని మొదటము. రెండోది ఏం చేయాలంటే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. మూడోదిగా దేవుని మాట ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని మాట నమ్మి ఆయన ఏం చెప్తే అక్కడికి సాగిపోతూ ఉంటారు. దేవునితో నాలుగోదిగా ఏంటంటే సహవాసం ఏర్పరచుకోవాలి. దేవుడిని ఏర్పరచుకోవాలి. అశ్రద్ధగా దేవుని పని చేయకూడదు, అశ్రద్ధగా దేవుని మందిరంలో ఉండకూడదు, అశ్రద్ధగా దేవుని వెంబడించకూడదు. శ్రద్ధగా దేవుని మనం ఏం చేయాలంటే వెంబడించాలి. చూడండి, మనందరికీ బాగా తెలుసు, వాక్యం చెప్పట్లేదు, జాగ్రత్త వినండి. మనందరికీ బాగా తెలుసు యాషావు యాకోబు. ఎవరు? యాషావు గారు, యాకోబు గారు. ఇస్సాకు యొక్క పిల్లలు ఇద్దరు, యాకోబు, యాషావు. అయితే జ్ఞాపకం చేసుకోండి, చచ్చిపోవడానికి ముందుగా ఇస్సాకు ఏమన్నాడంటే వేటాడిన మాంసాన్ని తిని చనిపోవాలని అనుకున్నాడు. పెద్ద కొడుకునే యాసావుని వెళ్ళి చెప్పాడు. కానీ పక్క నుంచి విన్న వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే యాకోబుని ప్రోత్సహించింది. యాసావు వేటకెళ్ళాడు. యాకోబు ఇంట్లో ఉండే ఏం చేశాడంటే దాన్ని అమ్మ చాటు నుండి ప్రిపేర్ చేసి మొత్తం ఇచ్చేశాడు. యాసావు రావాల్సిన దీవెనలను ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, యాకోబు తప్పు కాదు, యాషావు కూడా తప్పు కాదు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలంటే యాషావు అశ్రద్ధ గలవాడు. శ్రద్ధ లేదు యాషావుకి. ఏం లేదు? శ్రద్ధ లేదు. అశ్రద్ధ వలన యాషావు దీవులన్నీ పోగొట్టుకున్నాడు. శ్రద్ధ కలిగిన యొక్క ఎవరంటే యాకోబు ఏం చేశాడంటే దేవుని దీవులు ఏం చేశాడంటే పొందుకోవడానికి ముందుకు వచ్చాడు. అది కాదు, దేవుని పట్ల నేను ఏమంటానంటే శ్రద్ధ ఉండాలి మనకి. దేవుని మందిరం పట్ల కానీ, దేవుని వాక్యం పట్ల కానీ, దేవునితో సహవాస విషయంలో కానీ మనకి ఏముండాలి? శ్రద్ధ. దాని అన్నట్టుకంటే సమయానికి మనం ఏం చేయాలంటే ముందుకు వచ్చి శ్రద్ధ కలిగి దేవుని పట్ల మనం ఎలా నడుచుకుంటామో దాన్ని బట్టి మన నిరీక్షణ ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంత చెప్తున్నానంటే నీ నిరీక్షణ ఎప్పటికీ దేవుడు అర్థం కానివ్వడు. ఎప్పుడు దేవుని పిలుపులో పడతావో, ఎప్పుడు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావో, ఎప్పుడు దేవుని మాట మూడోదిగా నమ్ముతావో, ఎప్పుడు దేవుని మాట నమ్మడం కాదు దేవునితో పాటు నడుస్తావో, ఎప్పుడు శ్రద్ధ గలవాడిగా, శ్రద్ధ గలదారుగా దేవుని సంతానం ముందుకు పోతావో, నీ నిరీక్షణలో దేవుడు ఎప్పుడో కూడా ఏం చేయాలంటే సిగ్గుపరచాలి. నీ నిరీక్షణ బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. రమారమి అబ్రహాము 100 ఏళ్ల వయసు గలవాడు. అయినప్పటికీ దేవుడు అతనికి సంతానాన్ని ఇచ్చాడు. ఇస్తాను అంటే దేవుడు దాన్ని ఇస్తాడు. ఈ నిరీక్షణను దేవుడు ఎప్పుడూ కూడా వ్యర్థము చేయడు. ఈ నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే ముందుకు సాగిపోవాలి. నిరీక్షణ లేకపోతే ముందుకు వెళ్ళాం. ఆశ లేకపోతే ముందుకి వెళ్ళడం. ఒక ఆశ ఉండాలి, దేవుడు ఇది చేస్తాడనే ఆశ ఉండాలి. చాలాసార్లు యేసు ప్రభు దగ్గరికి 3 మంది వచ్చారా స్వస్థపరచబడ్డానికి. దేవుడు వారితో ఏమన్నాడు? నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. బాగుపడతానని నీ నమ్మికే నీకేం కలిగజేస్తుంది? నా యేసు నన్ను కొడతాడు అని వచ్చాడు. ఆ నమ్మికే వారిని ఏం చేసింది? స్వస్థపరచబడింది. సమాధానం గలవారిగా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు. దేవుడు వారిని బాగు చేసి స్వస్థపరిచాడు. ఈ ఉదయకాలం అడుగుతా ఉన్నాను ప్రియ సహోదరి, దేవుని సేవకులు వాక్యం చెప్పినట్టుగా అడుగుతున్నాను, మీకు నిరీక్షణ ఉందా? దేవుని మాట కదా, దేవుని మాటను నమ్మి నిరీక్షణతో సాగిపోండి. దేవుడు మీ నిరీక్షణను ఎప్పుడు కూడా వ్యర్థము చేయడు. అయితే నిరీక్షణతో నువ్వు ఎలా చేయాలి? దేవుని మాటకు లోబడుతూ, దేవుని పిలుపుకి దేవుని సమయాన్ని ఇస్తూ, అశ్రద్ధ గలవాడిగా కాకుండా, అశ్రద్ధ గలదానుగా కాకుండా శ్రద్ధ గలవాడిగా ముందుకు సాగిపో.
దేవుడు నీ నిరీక్షణను ఎప్పుడూ కూడా వ్యర్థము కానివ్వడు. దేవుడు నీతో చెప్పిన మాటను చెప్పినట్టుగా దేవుడు జరిగిస్తాడు. వీళ్ళారా, దేవుని అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. యోసేపు తన జీవితంలో దేవుని నమ్మాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని దర్శనాన్ని కలలో నమ్మాడు. దేవుడు ఆ కళలన్నీ కూడా నెరవేర్చాడు. ఈ రోజున నీకున్న కళలేంటి? ఈ రోజు నీ బ్రతుకులో నువ్వు ఎవరిని నమ్ముతున్నావు, ఎవరిని నిరీక్షిస్తున్నావు? మనుషులను నిరీక్షించి మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే నీ నమ్మకం ఒమ్ము చేస్తారు, కానీ దేవుని మీద నీకున్న నిరీక్షణ ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. ఆయన నీ నిరీక్షణ ఎన్నడూ కూడా వ్యర్థము చేయడు, నీ నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. దేవుని మీద నీకున్న నిరీక్షణ, నమ్మకం ఎప్పటికైనా దేవుడు నీ కళలన్నీ కూడా ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. పిల్లరా, అందుకే నేను మనుషుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఉదయకాలం దేవుని నమ్ముదాం, దేవుని మీద నిరీక్షణతో బ్రతుకుతాం. ఇట్టి ఆశ మనను బ్రతికింపచేస్తుంది. మనుషుల మీద ఆశ మనను బ్రతికింపచేయదు, దేవుని మీద ఉన్న ఆశ మాత్రమే మనను బ్రతికింపచేస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిషుడు తండ్రి, మహోన్నతుడా, అయా నీ దేవుని యొక్క దాసులను నిల్చోబెట్టుకొని మీరు మా అందరితో మీరు మాట్లాడారు. నిరీక్షణ సిగ్గుపరచదు, హోప్ సిగ్గుపరచదు. మా శక్తి కాదు, మా బలం కాదు తండ్రి, నీ మీద నిరీక్షణ. మనుషుల మీద కన్నా ప్రభువా నీ మీద ఉన్న నమ్మకం, నీ మీద ఉన్న యొక్క నిరీక్షణ మా భవిష్యత్తుని చక్కపరచగలవాడు, మా సమస్యలు మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపింపగలవాడు అని నీ పిల్లలు నీ మీద నిరీక్షణతో ముందుకు సాగిపోవడం నేర్పించు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచావు. యోసేపు తన చిన్నతనం నుంచి కన్న కలలు, చిన్నతనం నుంచి దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాడు కనుక పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, నిందలు అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా యోసేపు దేవుని సన్నిధానంలోనైనా ముందుకు సాగిపోయాడు. అశ్రద్ధ గలవాడుగా కాకుండా శ్రద్ధ గలవాడుగా దేవుని విషయాల్లో ముందుకు సాగిపోయాడు. ఆ శ్రద్ధ, ఆ దేవుని యందు నిరీక్షణ తన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేలా చేసింది. ఈ ఉదయకాల సమయమందునైనా ఎవరైతే నీ పిల్లలు నీ యందు నిరీక్షణతో వచ్చారో, నీ మీద ఆశ పెట్టుకొని వచ్చారు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు ఈ సమస్యల నుంచి గడ్డెక్కిస్తాడు, నా దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు అని నిరీక్షణ. నీ పిల్లలకి ఎవరికైనా నిరీక్షణ ఉందా? అట్టి నిరీక్షణ సిగ్గుపరచదని, అట్టి నిరీక్షణ వారి జీవితంలో కలుగుతున్నది, అట్టి నిరీక్షణ వారు నిల్చోబడుతున్నది. ఆ నిరీక్షణ గలవారుగా దేవుని సంఘాల్లో ముందుకు సాగిపోవడం వారికి నేర్పించు. నీ పిలుపుకు లోబడుతూ వారి జీవితాన్ని, వారి హృదయాన్ని నీకు అర్పిస్తూ, వారి సమయాన్ని నీకు ఇస్తూ, పరిశుద్ధతను కలిగి దేవుని వెంబడిస్తూ, శ్రద్ధ గలవారిగా దేవుని వెంబడిస్తూ ముందుకు సాగిపోవడం వారికి నేర్పించాలి. దీనికి ఆస్వాదించి బలపరచు, పరిస్థిరపరచు. అయ్యా, ఈ మాటలు తెలియజేసే దాసులను కూడా మమ్మల్ని చిన్న ఉంచారు. వారిని ప్రత్యేకంగా ప్రభావ ఎదుగురంటే ప్రభావానికి ఇచ్చిన కలుగు సుచితి గారిని, వారి పిల్లలను దీవించి ఆస్వాదించండి, ఆరోగ్యముతో నింపండి, నడిపించి బలపరిచి స్థిరపరచండి. యేసయ్య అతిథిగా నామములో అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు యేసయ్యా, నీ దయలే నీదే బతకలేనయ్యా. యేసయ్యా, నీ కృపను మరువలేనయ్యా. యేసయ్యా, నీ దయలే నీదే బతకలేనయ్యా. నీ నామస్మరణలో సాగిన జయము, నీ వాక్య గానములో పొందిన బలము, నీ నామస్మరణలో సాగిన జయము, నీ వాక్య గానములో పొందిన బలము. తలచుకొనుచున్నా నేను కొనసాగించగా, తలచుకొనుచున్నా
నీ కృపను మరువలేనయ్యా. యేసయ్యా, నీ దయనే బ్రతకలేని రాగా. యేసయ్యా, నీ కృపను మరువలేనయ్యా. యేసయ్యా, నీ దయనే బ్రతకలేనయ్యా. నా గుణములో గడియలు సరిహద్దులలో నెమ్మది కలిగితే నిమ్మరించే భాగ్యము నీకితివి. హల్లెలూయా. హల్లెలూయా. హోసన్నా. యేసయ్యా, నీ కృపను మరువలేనయ్యా. యేసయ్యా, నీ దయనే బ్రతకలేనయ్యా. నా వాగ్దానములెన్నో ఆఖరి ప్రార్థన ఏం చేస్తాను, ఆశీర్వాద ప్రార్థన చెప్పగలిగాను. మహాపురుషుడు తండ్రి మహోన్నతుడు ఈ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎత్తుబడిన ప్రతి కానుకలు ప్రతి అర్పణ అనేది ఈ పిల్లలు వారికి మీరు ఇచ్చిన దాని నుంచి వారు తీసుకొచ్చారు కనుక ప్రభా అది నీ సేవలో నీ పరిచయంలో వాడపడడానికి సహాయం చేయండి.
దానివల్ల రావాలి దేవుని ప్రతి పెట్టి సహాయం చేయాలి. వేసుకున్నామని ఇచ్చిన తండ్రి ఆశీర్వదిస్తాం. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉచితమైన కృప, శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మీయుల నిన్న సహవాసము, శాంతి సమాధానం మనకందరకు కూడిచిన బిడ్డలందరికూ, ప్రత్యేకించి భవిష్యత్తుకై నిరీక్షణ సంఘానికి, హోప్ ఫర్ ఫ్యూచర్ ఫెలోషిప్ చర్చ్ సదాకాలము తోడే నడిపించును గాక. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలనంతా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.